హలో అండి, ఈరోజు మనం బొబ్బట్లు తయారు చేద్దాం. రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఒక గిన్నెలో పావు కేజీ మైదా పిండి తీసుకొని అందులో తగినంత సాల్ట్ వేసి వాటర్ వేసి బాగా కలపాలండి. ఆ తర్వాత అందులో కూడా కొంచెం ఆయిల్ వేసి కలిపేసి ముద్దలాగా అయిన తర్వాత పైనుంచి కొంచెం ఆయిల్ వేసి పైన ఆయిల్ రాసేసి పెట్టాలి. ఒక గంట సేపు రెస్ట్ ఇవ్వాలి. దానిపైన ఒక ప్లేట్ వేసేసి గిన్నెని పక్కన పెట్టేసి పావు కేజీ పచ్చిశనగపప్పుని ఉడకపెట్టి మిక్సీ జార్లోకి తీసుకొని అందులోకి పావు కేజీ బెల్లం వేసి మిక్సీ చేసుకొని పక్కన ఉంచాలి. రెండు సమానంగా తీసుకోవాలండి. అందులో కొద్దిగా యాలక్కాయ పౌడర్ వేసి ఒక గిన్నెలో ఈ మిశ్రమాన్ని వేసి ఉడకబెట్టేసి ఆ మిశ్రమాన్ని దగ్గరికి రానివ్వాలి. గట్టిపడిపోతుంది. అప్పటి వరకు స్టవ్ మీద ఉంచి ఉడకపెట్టిన తర్వాత చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత వాటిని లడ్డూల్లాగా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ మైదాపిండి మిశ్రమాన్ని తీసుకొని లడ్డూలాగా చేసుకొని ఒక చపాతీ పీట మీద కవర్ వేసి దానికి ఆయిల్ అప్లై చేసుకొని అందులో ఈ శనగపిండి లడ్డూని పెట్టి ఎక్స్ట్రా పిండి తీసేసి బొబ్బట్టులాగా తయారు చేయాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి మీడియం టు లో ఫ్లేమ్ పెట్టి హీట్ అవ్వనివ్వాలి. తయారు చేసిన బొబ్బట్టుని పెనం మీద వేసి నెయ్యి వేసి కాల్చుకోవాలండి. రెండు వైపులా నెయ్యి వేసి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మా పాపకి ఇష్టమని చెప్పి తను బొబ్బట్లు చేయమని అడిగింది. సో నేను తయారు చేస్తున్నాను అన్నమాట. సంక్రాంతి హాలిడేస్ టైంలో వాళ్ళకి ఏమైనా స్నాక్స్ తినాలనిపించి ఈ బొబ్బట్టు చేయమని తను అడిగింది. సో మన బొబ్బట్లు రెడీ అయిపోయాయి. ఇప్పుడు తనకి టేస్ట్ చేపించి ఎలా ఉందో చెప్తాం. ఎలా ఉంది? చాలా బాగుంది మమ్మీ. నాకు బొబ్బట్టు చాలా నచ్చింది. నేను కూడా ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. మీరు కూడా ట్రై చేసుకోండి. చాలా బాగుంటాయి.